భారత క్రికెటర్ మయాంక్ అగర్వాల్ అనారోగ్యం కారణంగా ఐసీయూలో చేరారు. రంజీ టోర్నీలో కర్ణాటక జట్టుకు కెప్టెన్ గా వ్యవహరిస్తున్న మయాంక్ అగర్తల నుంచి సూరత్ వెళ్లడం కోసం విమానం ఎక్కుతుండగా అనారోగ్యం బారిన పడ్డాడు. నోరు, గొంతు మంటగా ఉందని చెప్పడంతో వెంటనే అతన్ని అగర్తలలోని ఐఎల్ఎస్ హాస్పిటల్ కు తరలించి ఐసీయూలో చేర్పించారు. ప్రస్తుతం మయాంక్ ప్రమాదం నుంచి బయటపడ్డాడట్లు తెలుస్తోంది. మయాంక్ కు పెద్దగా ప్రమాదం లేదని, కంగారు పడాల్సిన అవసరం లేదని తెలియడంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. రంజీ ట్రోఫీలో భాగంగా త్రిపురతో జరిగిన మ్యాచ్ లో కర్ణాటక జట్టు సోమవారం విజయం సాధించింది. తదుపరి మ్యాచ్ కోసం కర్ణాటక జట్టు సూరత్ బయలుదేరింది. మయాంక్ అగర్వాల్ ను హాస్పిటల్ కు తరలించిన తర్వాత విమాన సిబ్బంది అతడు వాడిన వాటర్ బాటిల్ ను సీజ్ చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనపై కర్ణాటక రంజీ టీం గాని, విమాన సిబ్బంది గాని ఎలాంటి ప్రకటన చేయలేదు. విమాన సిబ్బంది వాటర్ బాటిల్ ను యాసిడ్ ఉంచే ప్రాంతంలో ఉంచడంతోనే ఈ ఘటన జరిగిందని ప్రచారం జరుగుతోంది. మంచినీరు అనుకుని మయాంక్ యాసిడ్ తాగేశారని కథనాలు వెలువడుతున్నాయి. అయితే మయాంక్ వెంటనే దాన్ని ఉమ్మేయడంతో యాసిడ్ పొట్టలోకి వెళ్లే అవకాశం లేదని చెబుతున్నారు. ఈ ప్రచారంలో నిజమెంత అనేది అధికారిక ప్రకటన వెలువడేంత వరకు తెలుస్తోంది. మయాంక్ 2018లో టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చాడు. భారత్ తరపున ఇప్పటి వరకు 21 టెస్టులు ఆడిన అతడు 1488 పరుగులు చేశాడు. 4 సెంచరీలు, 2 డబుల్ సెంచరీలు, 2 హాఫ్ సెంచరీలు చేశాడు. 5 వన్డేలు ఆడాడు మయాంక్.